వైఎస్ఆర్ జిల్లాలో వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించిన అటవీ భూముల వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. సంక్రాంతి తర్వాత క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి తేలుస్తారని ఆయన ప్రకటించారు. పవన్ ప్రకటనతో జిల్లా అధికారులు, వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. వైఎస్ఆర్ జిల్లా సీకేదిన్నె మండలంలోని సర్వే నంబరు 1629లో 11,000 ఎకరాల అటవీ భూమి ఉంది. పక్కనే సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో 184 ఎకరాల పట్టా భూమి ఉంది. ఆ భూముల్లో ఎస్టేట్ నిర్మించి చుట్టూ పెద్ద పెద్ద గేట్లు వేసి కంచి నిర్మించారు. ఎస్టేట్ భూముల్లో 42 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులందాయి. దీంతో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని 10 రోజుల కిందట పవన్ కళ్యాణ్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ను ఆదేశించారు. ఆ రోజు నుంచి అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సర్వే చేస్తున్నా కొలిక్కి రాలేదు. పరస్పర ఫిర్యాదులతో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సజ్జల ఎస్టేట్లో 42 నుంచి 52 ఎకరాల భూమి అటవీ శాఖదని రెవెన్యూ అధికారులు స్పష్టంగా చెబుతున్నా అటవీ శాఖ అధికారులు తమది కాదని, సరైన మ్యాపులు, డాక్యుమెంట్లో లేవంటున్నారు. అటవీ సిబ్బంది సర్వే పేరుతో ముందుగా వెళ్లినా తమకు ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో తప్పించుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వే కొలిక్కి రానందున స్వయంగా జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ రంగంలోకి దిగి సజ్జల ఎస్టేట్ భూములను పరిశీలించారు. సమగ్ర సర్వే చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కానీ కింది స్థాయి అధికారులంతా వైసీపీ నేతలతో అంటకాగినందున తప్పించుకునేలా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇక లాభం లేదనుకున్న పవన్ కళ్యాణ్ తానే స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయి పర్యటన చేయాలని నిర్ణయానికొచ్చారు. ఈ నెల 20వ తేదీలోపు పవన్ కళ్యాణ్ కడపలో పర్యటిస్తారనే సమాచారం ఉంది. కడప, కర్నూలు, కొన్ని జిల్లాల్లో, ప్రత్యేకించి చిత్తూరులో గవర్నమెంట్ భూములు కావచ్చు, లేదంటే ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, చాలా అన్యాక్రాంతం అయితే. నా మనసులో ఏముందంటే ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి అన్ని జిల్లాల్లో. కడప జిల్లాలో కానీ, అన్నమయ్య జిల్లాలో కానీ ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి. నేను పండగ అయిన తర్వాత పీసీసీఎఫ్ గారికి ఆల్రెడీ నేను కడప పర్యటన తర్వాత ఆల్రెడీ వారికి తెలియజేశాను. అసలు ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ అయిందా లేదా, ఇప్పుడు ఇలాంటి డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది, ఇది రెవెన్యూ శాఖదా, అటవీ శాఖదా, వీటన్నిటి మీద కూలంకషంగా ఒక మీటింగ్ చేస్తాం. రివ్యూ మీటింగ్ చేసి తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు చేసి నాకు ఆ సదరు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక 100 ఎకరాలు ఎంతో వాళ్ళు కలిపేసుకున్నారు, ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది. అలాంటి ఏ ఉన్నా కానీ ఖచ్చితంగా వాటిని సరి చేస్తాం. సజ్జల కుటుంబ సభ్యులకు చెందిన 184 ఎకరాల్లో కొన్ని డీకేటీ భూములు ఆక్రమణకు గురయ్యాయి. సర్వే నంబర్ 1612లో 5 ఎకరాల 14 సెంట్ల డీకేటీ భూమి ఉంది. వాటిలో సుగాలిబిడికి గ్రామానికి చెందిన రాజానాయక్ కుటుంబ సభ్యుల పేరుతో 2.5 ఎకరాల డీకేటీ పట్టా భూమిని సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారు. 1993లో ప్రభుత్వం ఇచ్చిన పట్టాను సజ్జల కుటుంబ సభ్యులు బెదిరించి ఆక్రమించారని బాధితులు రాజానాయక్ ఇటీవల సీఎం, డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్ కు పలుమార్లు ఫిర్యాదు లేఖలు పంపారు. భూమిని వదులుకోకపోతే చంపేస్తామని సజ్జల సోదరుడి కుమారుడు సందీప్ రెడ్డి బెదిరించినట్లు రాజానాయక్ సీఎం కు రాసిన లేఖలో పేర్కొన్నారు. భార్య ఉద్యోగం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఎంఆర్ఓ గారు కలెక్టర్ మీద లేనిపోని అని తప్పుడు సమాచారం ఇచ్చి ఆర్డీఓ సారు, ఎంఆర్ఓ సారు ఇద్దరు కలిసి మా భార్య ఉద్యోగం ఉంది, మా భార్య ఉద్యోగం ఇచ్చి సతాయించి మా భూమి మాకు ఇప్పించకుండా అది మేము ఏడబ్ల్యూ కింద మార్చాము. ఇస్తే ఆయనకు 99 సంవత్సరాలు లీజుగా ఇవ్వమని ఇప్పుడు ఎంఆర్ఓ, ఆర్డీఓ సార్ ఇద్దరు ఇది చేసిన సార్ నా మీద ప్రెజర్ పెట్టినారు. నేను ఇవ్వను, భూమి నేను వ్యవసాయం చేసుకుంటాను, నా భూమి నాకు కావాలని అడిగినాను సార్. ఇంక సందీప్ రెడ్డి ఏమంటే అంటే నాకు నీకు కావాల్సింది మేము ఎంత డబ్బులు కావాలని ఇస్తాను బాబు, మా భూమి మేము మధ్యలో ఉంది కనుక మేము అట్లా ఇవ్వడానికి లేదు, పోనీ నాకు ఆ భూమి నాకు ఇవ్వకపోయినా పర్లేదు సార్, నాకు పక్కన ఏడన్నా మీ అంత భూమి అన్ని 100 ఎకరాల భూమి ఉంది కదా, నా పక్కన ఇమ్మని అడిగాను సార్. అయినా నాకు ఎటువంటి న్యాయం చేయలేదు సార్. చెప్పకపోతే మీకు లారీతో గుద్ది, లేకపోతే కారుతో గుద్ది చంపుతాము, ఊరికి అనవసరంగా ఇది చేస్తాడు, ఆ 2.5 పట్టుకొని ఊగులాడుతున్నావు, ఆ 2.5 ఏం పండుతాడా, ఏం పండుతాడా అని మాకు సందీప్ రెడ్డి గారు చెప్పాను సార్. నేను 30 ఎకరాలు ఉంది సార్ అటవీ భూమి, అది ఏందో 52 ఎకరాలు చూపిస్తున్నారు, అదేందో విచిత్రం ఉంది సార్. నాకు వేరే సర్వే వేరే డిపార్ట్మెంట్ తెచ్చి డ్రోన్లతో మీరు సర్వే చేయిస్తే 150 ఎకరాలు బంజరు భూమి ప్లస్ అటవీ శాఖ భూమి మొత్తం బయటపడుతుంది సార్. ఇదంతా ఏందో కావాల్సింది ఆయన మీద ప్రేమతో ఏందో మన డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తుందని నాకు అనుమానం ఉంది సార్. వైసీపీ నేతలను ఎదిరించి ముందుకు రాని బాధితులు ఎందరో ఉన్నారని సమాచారం. అటవీ భూములు ఆక్రమణకు గురైన వైసీపీ నేతల ఒత్తిడితో ఇప్పటి వరకు పనిచేసిన జిల్లా అధికారులు, అటవీ శాఖ అధికారులు మిన్నకుండిపోయారని విమర్శలు ఉన్నాయి.